కూడా చాలా మంది దాదీలది, దీదీలది, అక్కయ్యలది బాధ్యత అంటారు. సో ఎవరైనా వాళ్ళ దేహ జ్ఞానాన్ని విని మోసపోయినోళ్ళందరూ వాళ్ళకి చెప్పే బాధ్యత లేదా అంటారు. యాక్చువల్‌గా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇంకొకటి ఏమైందంటే ఈ వాక్యం ఏదైతే ఉందో దీది, దాది లేదా టీచర్‌లది బాధ్యత అని అనుకుంటే మీరు భవిష్యత్తులో వారికి ప్రజలుగా అవుతారు కానీ రాజులుగా కాదు అంటున్నారు. సో వాళ్ళకి ప్రజలుగా అవ్వడం అంటే దీని అర్థం అందరూ ఎట్లా తీసుకున్నారంటే దాదీలు, దీదీలు, టీచర్‌లంతా రాజకుటుంబాల్లోకొచ్చి రాజ్యాలు పరిపాలిస్తుంటే ఆ రాజ్యాల్లో మేము ప్రజలమవుతాము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అర్థమైన తర్వాత ప్రకాష్‌మణి దాది గాని, జానకి దాది గాని రాజకుటుంబాల్లోకొస్తారా? మౌంట్ అబూలో గాని కొన్ని చోట్ల ఏమైందంటే ఒక ఫోటోగ్రాఫ్ ఉంటది. ఆ ఫోటోగ్రాఫ్‌లో ఒక 8 మంది దాదీలుంటారు లైన్‌గా నిలబడి. ఆ ఫోటో చూపించి ఏం చెప్తారంటే వీళ్ళు అష్టరత్నాలు. బాబా ఏదైతే అష్టరత్నాలని చెప్పారో ఈ దాదీలే అష్టరత్నాలవుతారు అని చెప్తే అందరూ అది చూసి ఇలా తలూపేస్తారు. ఆల్రెడీ బ్రహ్మబాబా మమ్మ ఇది ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఫిక్స్ అయిందని చెప్పి బాబా ఆల్రెడీ చెప్పేసారు. మరి చెప్పేసినప్పుడు ఈ 8 మంది వీళ్ళ మటుకు వీళ్ళొక ఫోటో తీసేసుకొని, వీళ్ళు రిలీజ్ చేసేసుకొని, మేము అష్టరత్నాల్లోకొచ్చేస్తాము.